తనూజ గౌడ సేవ్ అయిన తర్వాత ఉన్న నామినేషన్ పీపుల్ అందరిలో ఒకే ఒక్క వ్యక్తిని సేవ్ చేసే అవకాశం మీకు వస్తే ఎవరిని సేవ్ చేస్తారు? మీరే హౌస్ మేట్ లాగా ఆలోచించండి. ఉన్న నామినేషన్ పీపుల్లో ఒకే ఒక్క వ్యక్తిని సేవ్ చేస్తారు మీరు అనే అవకాశం మీకు వస్తే ఎవరిని సేవ్ చేస్తారో కింద మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. మేము మిమ్మల్ని లైక్ చేయమని అడగట్లా, సబ్స్క్రైబ్ చేయమని అడగట్లా, ఓన్లీ కామెంట్ అడుగుతున్నాం. మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. ఉన్న ఈ ఎవరైతే నామినేషన్స్ పీపుల్ ఉన్నారో వీళ్ళలో ఆశా సైని సంగతి ఒకసారి చూస్తే, ఆశా సైని చాలా లీస్ట్ ఆఫ్ ద లీస్ట్, దాదాపు 2.53 లెవెల్ ఆఫ్ ఓటింగ్ మాత్రమే ఆశా సైనికి వస్తున్నట్టుగా తెలుస్తుంది. ఖచ్చితంగా తన పెర్ఫార్మెన్స్ కానీ హౌస్లో ఈరోజు మాత్రం అంటే నాగార్జున ఎపిసోడ్లో, సాటర్డే ఎపిసోడ్లో జరిగిన ఆమె తీరు కానీ ఆమె మాటలు కానీ ఇవి కాస్తంత ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. తన వాదాన్ని తను చాలా స్ట్రాంగ్గా వినిపించుకోగలిగింది. సేమ్ టైం తను బుల్లియింగ్ లాగా చేసిన ఎవరైతే సంజన ఉందో తన మీద కరెక్ట్గా సమాధానం చెప్పించగలిగింది నాగార్జున. అంతవరకు సక్సెస్ అయింది తప్ప మిగతా అన్ని విషయాల్లో ఆమె ఓటింగ్ చాలా తక్కువగా ఉంది. అసలు ఈ వీక్లో ఆశా సైని ఉందా లేదా అనే సిచ్యువేషన్లో ఉంది. షష్ఠీ వర్మ మనం ఆల్రెడీ పోస్ట్ చేసాము మన ఛానల్లో, షార్ట్లో చూడండి, ఎలిమినేషన్ లీక్ అయిందని. షష్ఠీ వర్మ ఈజ్ గోయింగ్ టు బి అవుట్ ఆఫ్ ద హౌస్. 2% ఓటింగ్ మాత్రమే వచ్చింది, తన ఇంట్లోంచి వెళ్ళిపోబోతుంది. సంజన గర్లాని ఫస్ట్లో అందరికీ చాలా నెగిటివ్గా కనిపించింది, ఇప్పటికి కూడా చాలామంది నెగిటివ్గా ఉంది. బట్ ఇంట్లో ఎంతో కొంత టీఆర్పీ రావాలి అంటే ఇలాంటి వ్యక్తులు ఉండడమే ముఖ్యం అని ఫీల్ అవుతున్న ఆడియన్స్ అనండి, మా టీవీ వాళ్ళనండి, బిగ్ బాస్ వాళ్ళనండి, వీళ్ళందరూ కలిసి కష్టపడి ఆమెను ఇంకా అక్కడే ఉంచే కార్యక్రమం చేస్తున్నారు. దాదాపు 12% పైనే ఓటింగ్ ఆమెకు వచ్చినట్టుగా తెలుస్తుంది. రీతూ చౌదరి తన క్యూట్నెస్తో కావచ్చు, బయట తన పిఆర్తో కావచ్చు, తన ఇంట్లో ప్లేస్ని పదిలం చేసుకుంటుంది. దాదాపు 16% తనకి ఓటింగ్ వస్తున్నట్టుగా మనకు క్లియర్ కట్గా తెలుస్తుంది. భరణి నామినేషన్స్లో లేడు. ఇక ఇమాన్యుయల్ ఇవాళ ఏదైతే నాగార్జున ఎపిసోడ్ జరిగిందో దాంతో ఒక లెవెల్కి వెళ్ళిపోయాడు. మొన్నటి వరకు ఇమాన్యుయల్ చాలా గిల్టీ ఫీల్ అయ్యాడు. నేను గుండు అంకులను తప్పు చేశానేమో, బయట నెగిటివ్గా వెళ్ళిందేమో, ఇప్పుడు నామినేట్ అవుతామా ఎలిమినేట్ అవుతాం పక్కన పెడితే బ్యాడ్ అయిపోతానేమో జనాల్లో అని చాలా భయపడ్డాడు. బట్ నాగార్జున కూర్చోబెట్టి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత తనకి అట్లా మబ్బులు ఇడిపోయి, ఓకే నేను అంత దారుణమైన తప్పేం చేయలేదు అయితే అని తను సర్ది చెప్పుకోగలిగాడు. ఇమాన్యుయల్ కూడా తక్కువ ఓటింగే ఉంది, ఒక 8 to 9% ఉంది. బట్ మరీ బయటికి వెళ్ళిపోయేంత ఓటింగ్ లేదు. దాన్ని అంత బెటర్ చేసుకోవాలంటే అతన్ని సపోర్ట్ చేసేవాళ్ళు ఫస్ట్ బయట ఫ్యామిలీ, ఇమ్మీడియట్ ఫ్యామిలీ ఎవరైతే ఉంటారో వాళ్ళు పిఆర్ కాస్త పెంచాలి. మరి టూ మచ్ ఆఫ్ తక్కువ పిఆర్ ఉన్నట్టు అనిపించింది. ఇక సుమన్ శెట్టి ఎవరు ఊహించిన విధంగా సుమన్ శెట్టి టాప్లో ఉండడం చాలా వార్తలు వస్తున్నాయి. దాదాపు 27 to 28% ఓటింగ్ సుమన్ శెట్టికి పడిందనే మాటలు ఉన్నాయి. మరి అది పిఆరా కాదా చూడాలి. రామురాథోడ్ బయట ఈ రాను బొంబాయికి రాను సాంగ్ వల్ల కావచ్చు, అతని టీమ్ చేస్తున్న ఫ్రెండ్స్ చేస్తున్న పిఆర్ వల్ల కావచ్చు, అతను కూడా సేఫ్ పొజిషన్లోనే ఈరోజు క్లియర్గా కనిపిస్తున్నాడు. డీమన్ పవన్ అండ్ షష్ఠీ వర్మ అండ్ సంజన గర్లాని వీళ్ళు ముగ్గురు డీమన్ పవన్, షష్ఠీ వర్మ, ఆశా సైని వీళ్ళు ముగ్గురు కూడా 2.5, 3.5 ఇక్కడ 4 లోపు 2 పైన కొట్టుకుంటున్నారు. ఇంట్లో ఉంది వాళ్ళ పర్సంటేజ్. డీమన్ పవన్ అగ్ని పరీక్ష అప్పుడు చేయించుకోగలిగిన పిఆర్ మరి ఇప్పుడు చేయించుకోలేకపోతున్నాడు. ఎందుకంటే ఇక్కడ జెన్యున్గా పడతాయి ఓట్లు. మీకు జియో హాట్స్టార్ అక్కడ కూడా పడతాయి, జెన్యున్ కాదంటే, కానీ జియో హాట్స్టార్లో మాత్రమే టెలికాస్ట్ అయింది మీకు ఏది అగ్ని పరీక్ష. అది కొంతమంది ఓట్లు వేశారు. ఇక్కడ 2 తెలుగు రాష్ట్రాలు, ప్రపంచంలో ఉన్న తెలుగులు అందరూ ఓట్లు వేస్తున్నారు జియో హాట్స్టార్లో. మరి అతను పిఆర్ సరిపోవట్ల, అతని లెవెల్ తక్కువ కదా. ఇప్పుడు అగ్ని పరీక్ష నుంచి వెళ్ళిన కామనర్ ఎంత కాదనుకున్నా, బయట డబ్బులు ఖర్చు పెట్టిన కామనర్ ఈజ్ కామనర్. ఆల్రెడీ తెలిసిన ఫేస్ వేరు, ఇంకా తెలియాల్సిన ఫేస్ వేరు. సో డీమన్ పవన్ చాలా తక్కువ మంది తెలుసు. మేబీ ఇందులో బాగా పెర్ఫామ్ చేస్తే రేపు పొద్దున తెలియచ్చు కామనర్స్లో ఎవరైనా. సో డీమన్ పవన్కి సరిపోవట్లేదేమో ఆ పిఆర్. జియో హాట్స్టార్ని చూసేవాళ్ళు మీకు అగ్ని పరీక్షలో ఓటేశారు, కానీ మా టీవీలో టెలికాస్ట్ కాల, టీవీలో ఎవరు చూడలేదు. ఇప్పుడు టీవీలో చూస్తున్నారు, లక్షలాది మంది ఫ్యామిలీ ఆడియన్స్ టీవీలో చూస్తున్నారు. అందువల్ల ఈరోజు తనూజ గౌడ కూడా సేవ్ అవ్వగలిగింది. తనూజ గౌడ సేవ్ అయిందంటే అర్థం ఏంటంటే సీరియల్ ఆడియన్స్ ఓట్లు బ్రహ్మాండంగా పడుతున్నాయి, ఎస్పెషల్లీ లేడీస్ పడుతున్నాయి. ఈ కామనర్స్, హౌస్ ఓనర్స్ అందరూ వెళ్ళిపోయి ఆమె మీద రంకెలేసేసి గోలగోలు చేసేసి, రీతువర్మ వెన్నుపోటు పొడి చేసినా కూడా అందరినీ ఎదుర్కొని చాలా స్ట్రాంగ్గా నిలబడడం వల్ల తనూజ గౌడ ఈరోజు పర్ఫెక్ట్ అండ్ ద సూపర్ పొజిషన్లో ఉందని చెప్పుకోవచ్చు. సో ఇది ఈ ఓటింగ్ సంబంధించి జరుగుతున్నటువంటి కథ. నేను ఇందాక అడిగినట్టు మీరే కనుక హౌస్ మేట్ అయితే ఒకే ఒక్కరిని హౌస్ నుంచి పంపించేదలుచుకుంటే పంపించే అవకాశం మీకు బిగ్ బాస్ ఇస్తే ఎవరిని అదండి సంగతి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మరెన్నో తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్కి లైక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడంతో మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.